వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైరా మీడియా. మైరా మీడియా మీకోసం ప్రతిసారి ఏదో ఒక ఆర్గానిక్ ఆయిల్ను పరిచయం చేస్తూనే ఉంది. గతం నుంచి ఎన్నో రకాలైనటువంటి ఆర్గానిక్ ఆయిల్ను, స్వచ్ఛమైన కల్తీ లేని ఆయిల్ను మీకు ఇప్పటివరకు అందించింది మైరా మీడియా. అందులో భాగంగానే సరికొత్త రకమైన ఆర్గానిక్ ఆయిల్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతుంది. అదేంటి అంటే బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి సెకండ్ సిగ్నల్ దగ్గర బస్ స్టాప్ ఎదురు ఉన్నటువంటి వరం ఆర్గానిక్ ఆయిల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ వరం ఆర్గానిక్ ఆయిల్లో కూడా కల్తీ లేని స్వచ్ఛమైన చెక్క గానుగులతో తీసేటువంటి ఆర్గానిక్ ఆయిల్ ఇక్కడ లభిస్తుంది. సో ఈ ఆర్గానిక్ ఆయిల్ ఎప్పుడు స్థాపించారు అండ్ ఇలా కాస్ట్స్ ఏంటి, ఏమేమి ఆయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనే అంశాన్ని లోపలికి వెళ్ళి చూద్దాం. సరికొత్త రకమైనటువంటి ఆర్గానిక్ ఆయిల్స్ని ప్రొవైడ్ చేస్తుంది మైరా మీడియా. సో వెళ్ళి చెక్ చేద్దాం రండి. సో మనం ఆర్గానిక్ ఆయిల్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ మనం చూస్తే అన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఆయిల్స్, వాటికి సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం చూడవచ్చు. ఇక్కడ గీ కూడా ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, గీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. ఈ గీ కనుక మనం చూస్తే నెయ్యి ఒక నాణ్యత అనేది నెయ్యిలో ఉండేటువంటి పూస కనిపించే కొద్దీ దాని నాణ్యత అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడవచ్చు నెయ్యి అనేది ఎంత పూసలుగా కనిపిస్తుందో. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ నెయ్యి ఎంత నాణ్యమైనది, స్వచ్ఛమైనది అనేది. సో వీటితో పాటుగానే ఇక్కడ మనం చూస్తే అన్ని రకాలైనటువంటి నూనెలు, ఇక్కడ మనం చెప్పుకోదగింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి గానుగల నుంచి తీసిన నూనెలు మాత్రమే ఇక్కడ అమ్మబడతాయి. సో ఇక్కడ మనం చూడవచ్చు నువ్వు పప్పు నూనె అండ్ వేరుశెనగ నూనె, ఇలా అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ కూడా ఇక్కడ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. కొబ్బరి నూనె కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. అసలు ఇప్పుడు ఈ ఉన్న కాలంలో అయితే కొబ్బరి నూనె అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు.
ఆడమగాని తేడా లేకుండా. అండ్ ఇప్పుడున్నటువంటి కెమికల్ ఆయిల్ వాడటం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా డాండ్రఫ్ కూడా చాలా వస్తుంది. కాబట్టి ఇలా ఉన్నటువంటి ఆర్గానిక్ ఆయిల్ వాడటం వల్ల ఏంటి అంటే హెయిర్ ఫాల్ అనేది జరగదు అండ్ మన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆర్గానిక్ షాప్కి సంబంధించి మీరు తీసుకోండి. ఇక్కడ ఈ వీళ్ళు పర్టికులర్గా వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారనేది ఇక్కడ ఒక బోర్డు పెట్టడం జరిగింది, చిన్న నోటీస్ లాంటిది. సో ఇక్కడ మనం చూద్దాం, మొత్తం 4 ఐటమ్స్ వీళ్ళు ఇచ్చేది ఐటమ్స్ అండ్ దాని కాస్ట్ కూడా వాళ్ళే మొత్తం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఆ ఐటమ్స్ కనుక వేరుశనగ, కురిడి కొబ్బరి అండ్ నువ్వు పప్పు నూనె అండ్ నల్ల నువ్వుల నూనె, ఈ 4 అనేవి వీళ్ళు ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆవు నెయ్యి అనేది వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునేది, బట్ ఇది కూడా న్యాచురల్ ప్రోడక్టే, ఎటువంటి కెమికల్స్ లేకుండా చేసేది. సో ఇక్కడ మనం చూడవచ్చు ఏవైతే అక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయో ఆ 4 ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి వేరుశనగ నూనె, నల్ల నువ్వుల నూనె అండ్ కొబ్బరి నూనె, నువ్వు పప్పు నూనె, ఈ విధంగా 4 మొత్తం డిస్ప్లే చేస్తూ అండ్ ఓపెన్ డోర్గా పెట్టేశారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది కూడా ఇక్కడ మనం ఈ మిర్రర్స్లోంచి లోపల చూసేయచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. అక్కడ ఎంప్లాయీస్ చేస్తూ ఉన్నారు, ఆ గానుగు తిరుగుతూనే ఉంది అండ్ సెకండ్ వన్ చూస్తున్నారు. సో ఈ విధంగా మొత్తం ఓపెన్ డోర్గా పెట్టి ఏ విధంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది మొత్తం క్లియర్ కట్గా చూపిస్తున్నారు. సో ఇట్స్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ విధంగా నాకు తెలిసి అయితే ఎక్కడ వాళ్ళు చేసేటువంటి ప్రోడక్ట్ న్యాచురల్ అని చెప్పనివ్వండి, ఆర్గానిక్ అని చెప్పనివ్వండి చెప్తారు, కానీ వాళ్ళు ఓపెన్ డోర్గా చూపించరు నాకు తెలిసి అయితే. సో వీళ్ళు చూస్తే మొత్తం ఓపెన్ డోర్గా చూపిస్తున్నారు. సో ఇట్స్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. వీళ్ళు చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఒకసారి మనం ఇక్కడ చూస్తే వేరుశనగ వచ్చేసి లీటర్ 270 రూపీస్ అండ్ కురిడి కొబ్బరి ఆయిల్ వచ్చేసి 450 రూపీస్, నువ్వు పప్పు నూనె వచ్చేసి 410, అలాగే నల్ల నువ్వుల నూనె వచ్చేసి 350. ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ధరలతో ఓపెన్ డోర్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ స్వచ్ఛమైనటువంటి కల్తీ లేని నూనె అందిస్తున్నారు. సో మీరు కనుక విజయవాడ వాస్తవ్యులైతే అండ్ ద బిఆర్టీఎస్ రోడ్లో కనుక మీరు ఉంటే అండ్ ఏదైనా పని మీద మీరు విజయవాడ వచ్చి ఇటు కనుక వస్తే సో తప్పకుండా విజిట్ చేయండి. వరం ఆర్గానిక్ ఆయిల్, బిఆర్టీఎస్ రోడ్ ఆపోజిట్ ఫుడ్ జంక్షన్ అండ్ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. సో పెద్దగానే ఉంటుంది షాప్ కూడా. వరం ఆర్గానిక్ ఆయిల్ అని ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. సో మీరు ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా మీరు సెకండ్ టైం కూడా విజిట్ చేస్తారు, ఆ భరోసా మేము ఇవ్వగలం. సో అసలు ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం, గానుగుల్లో ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నారనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. దీంతో పాటుగానే షాప్ ఓనర్స్ కూడా మనతో ఉన్నారు. సో ఫైనల్గా మనం షాప్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ అవైలబిలిటీలో ఉంటాయి చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఆర్గానిక్ ఆయిల్ అనేది మనం ఇక్కడ లైవ్లో మనకు చూపిస్తున్నారు, మనం ఇక్కడ చూద్దాం. చాలా క్లియర్ కట్గా ఆయిల్ అనేది ఏ విధంగా బయటకు వస్తుందో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎలాంటి ఎక్స్ట్రా ఐటమ్స్ ఏం వాడకుండా వేరుశనగ విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాలతోనే కేవలం ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం క్లియర్ కట్గా చూడొచ్చు ఆయిల్ అనేది ఎలా వస్తుందో. ఇప్పటివరకు మనం వేరుశనగ నూనె ఏ విధంగా వస్తుందో మనం చూసాం. వేరుశనగలకు 10 కేజీస్ వేరుశనగలు మనం కనుక వాడితే 4 కేజీస్ ఆయిల్ మాత్రమే వస్తుంది. అది ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్ అండ్ ప్యూర్ న్యాచురల్ ఆయిల్. ఇక్కడ మనం చూడొచ్చు ఇది నువ్వుల నూనెకి సంబంధించి. ఇక్కడ ఈ నువ్వుల నూనె అయితే మనకు లైవ్లో కనిపిస్తుంది, ఆయిల్ ఏ విధంగా బయటకు వస్తుంది అనేది కూడా, ఆయిల్ ఎలా బయటకు వస్తుంది అనేది చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నారు. అదైతే అక్కడ కనిపిస్తుంది, కానీ ఇదైతే బయటకు ఎలా వచ్చేది కూడా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి నువ్వుల నూనె ఏ విధంగా ఆర్గానిక్ ఆయిల్ నుంచి నువ్వుల నూనె తీసుకోవాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ గానుగ వచ్చేసి ప్రస్తుతం నువ్వుల నూనె ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పటివరకు మనం చూసాం కదా గానుగులు ఏ విధంగా ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఏ విధంగా అవి రన్ అవుతాయి అనేది మనం ఇప్పటివరకు చూసాం. ఇక్కడ మొత్తం 2 గానుగులు ఉన్నాయి, 2 గానుగుల్లో 2 ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి, ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక్కడేమో గ్రౌండ్నట్ ఆయిల్ వస్తుంది, అక్కడేమో నువ్వుల నూనె వస్తుంది. సేమ్ 2 ఒకేలా వస్తాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్. గ్రౌండ్నట్ ఆయిల్ గాను వేరుశనగ నూనె 10 కేజీల విత్తనాలకి 4 కేజీల ఆయిల్ ఇస్తే నువ్వుల నూనె మట్టికి 10 కేజీస్కి 4.5 ఇస్తుంది, అంటే ½ కేజీ ఎక్కువ ఇస్తుంది. అదేవిధంగా పప్పు నూనె వచ్చేసరికి 4 కేజీస్కి 4.5 ఇస్తుంది. అండ్ కొబ్బరి నూనె ఒక్కటి మాత్రం 10 కేజీలు వేస్తే 5 కేజీల ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ లైవ్లో ఇస్తున్న ఈ ఆర్గానిక్ ఆయిల్ కంటే ది బెస్ట్ అని మేము ఏం చెప్పలేము. ప్రస్తుతం అసలు ఇక్కడ మనతో ఓనర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఈ థాట్ ఏంటి, అండ్ ఏ విధంగా వీళ్ళు కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకమరాజు.
మీకు థాట్ ఎలా వచ్చింది సార్ ఆర్గానిక్ ఆయిల్ని పెడితే బాగుంటుంది అని మీకు ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? ఒక 2 years బ్యాక్ చెన్నై వెళ్ళా. చెన్నైలో మార్నింగ్ కాఫీ తాగుతూ ఉంటే అందరూ ప్రతి ఇంటి వాళ్ళు వచ్చి క్యాన్లు పట్టుకొస్తా ఉన్నారు. ఏంట్రా ఈ క్యాన్లు తీసుకొస్తున్నారని అడిగితే వాళ్ళు ఏదో పాలకు వచ్చారనుకున్నా. కట్ చేస్తే సందుకు ఒక నూనె గానుగ ఉంది అక్కడ. అందరూ ఆర్గానిక్, అందరూ ఈ గానుగ నూనెలే వాడుతున్నారు. అక్కడ చూసిన తర్వాత మనకి ఒక ఐడియా వచ్చి మనం పెడితే బాగుంటుంది కదా అనే కాన్సెప్ట్తో విజయవాడలో స్టార్ట్ చేసాం. ఎంత అయింది సార్ మీకు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి? మొత్తం ఒక 5 లక్షలు అయింది. 5 లక్షలు అయింది. కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు పెట్టాక? బాగుంది. ఆర్గానిక్ ఆయిల్ పెట్టారు, అంత బాగానే ఉంది. కానీ మీరు ఇస్తున్నటువంటి ప్రోడక్ట్కి వస్తున్నటువంటి డెలివరీ చాలా తక్కువ కదా. అంటే మీరు 10 కేజీలు వేరుశనగలు ఇచ్చారనుకోండి, 4 కేజీస్ ఆయిల్ వస్తుంది. ఆ నువ్వులు చూస్తేనేమో 4.5 కేజీ ఆయిల్ వస్తుంది కదా. మీకు ఎలా ఓకే అవుతుంది? బయట మార్కెట్లో 120, 130 రూపాయలు ఉంటుంది కేజీ వేరుశనగ నూనె. మన దగ్గర వచ్చి 270 రూపీస్, 270 రూపాయలు. రేటు వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వర్కౌట్ అవుద్ది. అంటే అలాంటప్పుడు కస్టమర్స్ ఎక్కువ అటే ప్రిఫర్ అవుతారు కదా. అలా అది కల్తీ నూనెలు కదా, అందువల్ల ఇప్పుడు ప్రజల్లో బాగా రెవల్యూషన్ వచ్చి ఈ నూనెలు వాడుతున్నారు. సో మీరు ప్రొడ్యూస్ చేసే ఈ ఆయిల్స్ వాటి కాస్ట్లు ఎలా ఉంటాయి? మీరు ఏమేమి ఉత్పత్తి చేస్తారు? మేము చేసేది వేరుశనగ నూనె, నువ్వు పప్పు నూనె, కొబ్బరి నూనె, మస్టర్డ్ ఆయిల్, తెల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె. వాటి కాస్ట్లు మ్యాక్సిమం పురుగుల దాడికి అందుబాటులో ఉంటాయా, లేదా మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా అని ఏమన్నా కాస్ట్లు ఎక్కువ అవకాశం? అలా ఏమి ఉండదు, కాస్ట్ ఎక్కువే ఉండదు. పబ్లిక్ వాడే వాళ్ళకి కరెక్ట్గా దాన్ని వాడటం అలవాటు చేసుకుంటే, బయట నూనె ఇంట్లో 100 గ్రాములు వాడారనుకోండి, మనకు మన నూనె 50 గ్రాములు సరిపోద్ది. మన నూనె చిక్కదనం కానీ క్వాంటిటీ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. సో అసలు కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు? మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి మీ షాప్ విజిట్ చేయడానికి? కల్తీ నూనెలు వాడటం మానేసి స్వచ్ఛమైన గానుగ నూనె వాడమని చెప్తాం. సో చూశారు కదా, గతంలో ఇదే పద్ధతిని ఉపయోగించే వాళ్ళు, ఇలానే గతంలో ఆయిల్ని ప్రొడ్యూస్ చేసి వాడేవాళ్ళు. కానీ ఈ మధ్య వచ్చిన కొంత జనరేషన్ వల్ల కానివ్వండి, లేదా కొంత టెక్నాలజీ వల్ల కల్తీ నూనెలు, వివిధ రకాలైనటువంటి ఆయిల్స్ వచ్చి వాటిని వాడకం తక్కువ ధరకి ఎక్కువ ఆయిల్ ఇస్తున్నారన్న కారణంగా రకరకాలైనటువంటి కెమికల్స్, రకరకాలైనటువంటి కలిసిన ఆయిల్స్ని వాడుతూ అనారోగ్యం పడుతున్నారు. సో దీన్ని చూసి ఇన్స్పైర్ అయినటువంటి ఈయన చెన్నైలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి 5 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. సో వీళ్ళకి వరం ఆర్గానిక్కి మొత్తం 3 బ్రాంచ్లు ఉన్నాయంటే 3 బ్రాంచ్లు ఎక్కడెక్కడండి? ఒకటి తులసి నగరు, ఒకటేమో ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ మెయిన్ గేట్ దగ్గర, ఓకే, ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ ఒకటి. మొత్తం 3 బ్రాంచ్లు ఉన్నాయి. అది చూశారు కదా, మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి తులసి నగర్లో ఉంది, అండ్ సెకండ్ వన్ ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో ఉంది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి. సో ఈ 3 స్టోర్స్ వీళ్ళవే, ఎక్కడైనా విజిట్ చేయొచ్చు. 3 స్టోర్స్లో కాస్ట్లు ఒకలాగే ఉంటాయి, అంతా ఒకలాగే ఉంటుంది. సో ఒకసారి మొత్తం ఆర్గానిక్ ఆయిల్స్ని ఒకసారి విజిట్ చేయండి, మీకు ఏ విధంగా ఉందనేది మీరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.